దాని జ్ఞానం. బుద్ధి జ్ఞానం అనే పదం వెళ్ళదా? బుద్ధి జ్ఞానం లేదట. అమ్మ కోపం అంటే జ్ఞానం వేరు బుద్ధి వేరు కాదు. జ్ఞానమే బుద్ధి రూపంలో ఉంటుంది. ఆ జ్ఞానాన్ని గనక నువ్వు పదును పెడితే మట్టిలో ఉన్న బంగారం మేలిమై వడ్రాణంలాగా ధరించడానికి వీలుగా ఉంటుంది. అలా లేకపోతే బంగారం బిస్కెట్గా ఉంటే నువ్వు బిస్కెట్ మెళ్ళ వేసి తిరుగుతావు. ఈడవడ కూర్చోవడం పోమంటావు. నగ మెళ్ళ వేసుకుంటేనేమో అబ్బా అని చూస్తాయి. బిస్కెట్లు నాలుగు మెళ్ళ వేసుకుని తిరుగు, ఓరి నాయనో బిస్కెట్లు వేసి పిచ్చోడు రా అంటారు. దొంగలు దోసుకెళ్తారు, అది వేరే విషయం. బిస్కెట్లు ఇంకా ఈజీగా ఓ పోటు పొడిచి మరీ తిప్పిపోతారు. నేనంటుంది ఏంటంటే బిస్కెట్ వేసుకున్నవాడిని నక్లెస్ వేసుకున్నాడు అంతా నక్లెస్ వేసుకున్నాడు. కాబట్టి బుద్ధిలో జ్ఞానాన్ని నింపిన వాడు మాత్రమే తెలివైనవాడు. బుద్ధిలో అజ్ఞానాన్ని నింపిన వాడు తెలివైనవాడు అవుతాడు. మట్టిలో ఉంటాడు. వాడి ఉపయోగం ఏంటి? అర్థమవుతుందా? కాబట్టి దేవుడి కాలం చాలా తేడా ఉంది అని ముందు గుర్తుపట్టాలి. ఒక్కొక్కరికి ఒకరితో ఎందుకు పోల్చుకోకూడదంటే ఆమె కాలం నా కాలం తేడా ఉంది అని కూడా నేను గుర్తుపట్టాలి. నాకన్నా 20 ఏళ్ల తర్వాత పుట్టింది కాబట్టి అప్పుడు ఆమె కాలం వేరు, నా కాలం వేరు. నేను ఇంకా 20 ఏళ్ళ ముందు పుట్టా కాబట్టి నా కాలం వేరు. ఇప్పుడు మీ కాలము 80 ఏళ్ళు ఉందనుకున్నాను, 90 ఏళ్ళు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీ 90 ఏళ్ళ ఆలోచనలు చేసేవాళ్ళు 70 ఏళ్ళు వచ్చి నీ ఆలోచన చేస్తే వాడు భూమి మీద ఉండేదన్నాడు. సో కాబట్టి మనం మాటికి యవనవంతులతో వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళతో కాదు పోల్చుకోవాల్సింది. నీ కాలంతో నువ్వు పోల్చుకో. నీ కాలాన్ని దేవుడి కాలంతో హెచ్చనయ్యి. చెప్పండి అందరూ. ఇతరులతో కాదు పోల్చుకోవాల్సింది. నీ కాలాన్ని నీ కాలంతో పోల్చుకో. నీ కాలాన్ని దేవుడి కాలంతో హెచ్చవేయి. నువ్వు చేయాల్సిన పని బయటకు వస్తుంది. దీన్ని ప్రత్యాహారం అన్నారు యోగ సూత్రాలు. అర్థమైందిగా? ఎప్పుడైతే ఇది అర్థమైపోయిందో ఇక పోల్చుకోవాల్సిన పనేలే. మా పుష్పరేఖ మాతాజీ కోటి రూపాయలు సంపాదించారు, నాకెందుకు గోలా? ఎందుకని? కాలం తేడా ఉందిగా. ఇప్పుడు ఏమైంది? ఇలా తెలియకుండా జ్ఞానం లేకుండా పోల్చుకోవడం వల్ల అసూయాద్వేషాలు పెరిగినాయి. 10 ఏళ్ళోడు వాడు 10 బిల్డింగ్లైనా మెట్లెక్కి దిగుతాడు. అందుకని 60 ఏళ్ళలోని నేను కూడా ఆడితో పోటీ కూడా మెట్లెక్కి దిగితే మంచం మీద తీసుకెళ్తాను. 101 ఫోన్ చేయాలి. పైగా అది ఆ విషయం నాకు తెలియక నాకన్నా కుదురుతూ ఉంటా 10 సార్లు ఎక్కి దిగావా? అసలు అసూయకి ప్లేసే లేదు. నీ వయసును బట్టి నువ్వు పరిగెత్తావు, నా వయసును బట్టి నేను చేసే తెలిస్తే నువ్వు పరిగెత్తే దాన్ని చూసి నేను ఎందుకు అసూయ పడతాను? తేడా అర్థమైందా? సో దీన్ని జ్ఞానం అన్నారు. అందువల్ల కాలం ఇప్పుడు ఇంతకు ఎందుకు వచ్చిందంటే మంచి పనికైనా చెడ్డ పనికైనా 2 హెచ్చవేతలు అవ్వాలి. ఒకటి నువ్వు పుట్టిన కాలము, రెండోది దేవుడి కాలము. నువ్వు